మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటిస్తున్నారు. వివిధ సమస్యలపై ఆయన ప్రజలతో చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్ విద్యార్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కోడుమూరులో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం ఆధునిలో రోడ్ షో అనంతరం పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు పవన్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన వివరాలేంటి? మహేశ్వరి, కర్నూలు జిల్లాలో జనసేన అధినేత 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి కాసేపట్లో విద్యార్థులతో పక్కన ఉన్నటువంటి విద్యార్థులతో పాటు మేధావులతో చర్చించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటల తర్వాత కర్నూలు నగరంలో ఉన్నటువంటి 30,000 మందికి సంబంధించిన ఇండ్లకు స్థలాలకు సంబంధించి ఒక ప్రతినిధి బృందం కూడా పవన్ కళ్యాణ్ని కలిసి పవన్ కళ్యాణ్తో చర్చించి నగరంలో ఉన్నటువంటి సమస్యలపైన చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత కోడుమూరు రోడ్ షో, అలాగే ఎమ్మిగనూరు రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆదోన్లో రోడ్ షో నిర్వహిస్తూ అక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పత్తి రైతులతో ముఖాముఖి నిర్వహించున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా నిన్నటి రోజున జరిగినటువంటి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున జరిగిన రోడ్ షోలో ఒక జనసేనకి ఒక జోష్ నింపిందనేది అర్థమవుతుంది. జనసేనకు సంబంధించిన కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలని సమన్వయం చేసి నిన్న రాత్రి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతుంది. కర్నూలు జిల్లాలో నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంట్ సమన్వయం చేసి భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది. కార్యకర్తల్లో జోషి నింపి అదేవిధంగా నాయకుల్లో ఉన్నటువంటి విభేదాలని పక్కన పెట్టి జనసేనని అభివృద్ధి కోసం అదేవిధంగా మార్పు కోసం ప్రత్యేకంగా యూనిట్గా పనిచేయాలని, కర్నూలు జిల్లాలో జరుగుతున్న సమస్యలపైన గలం వినిపించాలని కొండారెడ్డి బుర్జు సాక్షిగా నిన్నటి రోజున కేవలం రాష్ట్రంలో రెండు సంబంధించిన 2 వ్యక్తులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాయలసీమ అత్యంత వెనుకబడింది. రాయలసీమను అభివృద్ధి చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారని జనసేన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కర్నూలుతో అనేక పోరాట పటం కలిగినటువంటి కర్నూలు జిల్లా ఎంతో చైతన్యం కలిగింది. ఇక్కడి నుండే మార్పు రావాలి. 18 సంవత్సరాల యువత మార్పు కోసమే కోరుకుంటున్నారు. అందుకే నేను ఈ జనసేనను ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక మార్పు కోసమే నేను రావడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యువతకు పిలుపునివ్వడం జరిగింది. 18 సంవత్సరాలు ఓటు నిండిన ప్రతి ఒక్కరూ మార్పు కోరుకోవాలా. ఆ మార్పు కోసం తాను నిరంతరం పనిచేస్తానని, మీకోసం చావడానికనే సిద్ధంగా ఉంటానని జనసేన అధినేత విద్యార్థులకి అదేవిధంగా యువతకు పిలుపునివ్వడం జరిగింది. కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి జనసేన సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని చర్చించి ఒక ప్రధాన అజెండాగా రూపొందించి భవిష్యత్తులో పోరాడడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. మహేశ్వరి.